యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వసు, ఈ జ్యూస్ తాగు. ఎందుకక్క? ఎందుకంటావేంటి? కడుపుతో ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనో తాగుతూనో ఉండాలి. వచ్చే జన్మలో నేను నీకు రుణపడేలా చేస్తున్నా అక్క. అలా ఎందుకు అనుకోవాలి? కిందటి జన్మలో నేనే నీకు రుణపడి ఉన్నానేమో, ఈ జన్మలో ఆ రుణం తీర్చుకుంటున్నానేమో. జ్యూస్ తాగు. మమ్మీ, ఇప్పుడు నీకు ఎలా ఉంది మమ్మీ? అయ్యో, మిమ్మల్ని స్కూల్ నుంచి తీసుకురావడమే మర్చిపోయానే. పర్వాలేదు మమ్మీ, మేమే వచ్చేసాము. చెల్లెల్ని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాను. నువ్వొక్కడివి చాలు బన్నీ. నీ మమ్మీకి ఇంకెవ్వరూ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు పెద్దమ్మా? నాకు అను కీర్తిల్కి ఒక తమ్ముడు కూడా కావాలి. బన్నీకి ఈరోజే తెలిసిందక్క. స్కూల్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయాను. బన్నీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించాడు. బన్నీ, జ్యూస్ తాగు. నాకొద్దు మమ్మీ, నువ్వే తాగు. తాగమంటున్నాను కదా, తాగు. తాగు మమ్మీ. కాస్త చూసుకొని తాగు మమ్మీ. చూడు, మీద వంపేసుకున్నావు. చిన్న పిల్లలా తాగుతున్నావు. తాగు. ఏమైంది వసు? ఇందాక నీళ్ల కోసం బకెట్తో పైకి కిందికి తిరిగాను కదక్కా, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఏంటి మమ్మీ, కాళ్ళు నొప్పి పుడుతున్నాయా? ఉండు, నేను నొక్కుతాను. అయ్యో వద్దు బన్నీ. పర్లేదు మమ్మీ. ఎక్కువగా నడవకూడదని డాక్టర్ అంటే చెప్పింది కదా, ఎందుకలా చేసావు నువ్వు? నిజమైన రుణానుబంధం అంటే బన్నీయే వసు. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఏంటది? దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది, నువ్వే ఓపెన్ చెయ్యి.
హాయ్ బన్నీ అను. హాయ్ బన్నీ. బొమ్మ మాట్లాడుతోంది ఏంటి బన్నీ? ఇది మాట్లాడే బొమ్మ పెద్దమ్మ. ఓ. మమ్మీకి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని ఈ బొమ్మను తీసుకొచ్చాను. ఈ బొమ్మ కొనడానికి నీకు డబ్బులెవరిచ్చారు బన్నీ? నా కిడ్నీ బ్యాంక్ పగలగొట్టాను పెద్దమ్మ. మమ్మీ కడుపులో బుజ్జిబాబు ఉన్నాడు కదా, వాడితో మాట్లాడాలని మమ్మీకి ఆశగా ఉంటుంది కదా. వాడు బయటకు రావడానికి, వచ్చి మమ్మీతో మాట్లాడడానికి టైం పడుతుంది. అందుకే అప్పటి వరకు ఈ బొమ్మతో మమ్మీ మాట్లాడుతుందని తీసుకొచ్చాను పెద్దమ్మ. నువ్వు చాలా గ్రేట్ బన్నీ. మీ అమ్మకి ఏం కావాలో నీకు బాగా తెలుసు. మీ అమ్మని ఎలా సంతోషపెట్టాలో కూడా నీకు బాగా తెలుసు. నువ్వు హ్యాపీయా మమ్మీ? చూడు బన్నీ, ఆ రోజు నువ్వు నాతో మాట్లాడాలని వస్తే నేను నిన్ను పట్టించుకోలేదు. కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడడానికి ఒక బొమ్మను తీసుకొని వచ్చావు. ఇట్స్ ఓకే మమ్మీ. ఆ రోజు నువ్వు తమ్ముడితో మాట్లాడుతూ బిజీగా ఉన్నావని నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి ఈ బొమ్మతో మాట్లాడు, సరేనా? నువ్వు హ్యాపీగా ఉండాలి, ఓకేనా? హారిక, వసే వసే వసే, ఏంటి అంత ఆనందంగా ఉన్నా? ఏమైంది అసలు? ఏముందంటే, మీరు చెప్పిన ఒక చిన్న అబద్ధం నా లైఫ్ ని మార్చేసింది. నేను ప్రెగ్నెంట్ అని అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు ఏ పని చెప్పట్లేదు, పైగా సేవలు చేస్తున్నారు. అందుకే సో హ్యాపీ. అబద్ధం అందంగాను ఆనందంగాను ఉంటుంది. నిజం తెలిసిన రోజు అంతకన్నా పెద్ద నరకం ఉండదు. తెలిసినప్పుడు కదా. నువ్విలా ఓవర్ యాక్షన్ చేస్తే నిజం తెలియడానికి ఎన్ని రోజులు పట్టదే? ఏంటిది? ఉన్నట్టుండి నొప్పులు పడుతోంది. ఏమైంది దీనికి? గంతులేసి అలసిపోయిందా? హారిక, వదినా, ఏమైంది హారిక? ఏమో అత్తయ్య, ఈవినింగ్ నుంచి ఒకటే తలనొప్పి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి అత్తయ్య. అమ్మని, నువ్వు మామూలు దానివి కాదే, మహానటివి. కడుపుతో ఉన్నావు కదమ్మా, ఒంట్లోకి రకరకాల వికారాలు, నొప్పులు వచ్చి తీరుతాయి. పడుకునే ముందు దిష్టి తీసుకుంటే పొద్దునకల్లా తగ్గిపోతుంది. వదినా, కిచెన్లోకి వెళ్ళి ఎండుమిర్చి కళ్ళుపు తీసుకురా. అలాగే వదినా. ఏం కాదులేమ్మా, తగ్గిపోతుంది. ఇదిగో వదినా, నిలబడు. హారిక, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి పడుకునే ముందు దిష్టి తీయాలన్నమాట. అమ్మయ్యా. మమ్మీ, ఇలా కూర్చో. ఎందుకు బన్నీ?
కూర్చోమన్నానా? మీ అమ్మ కోసం మళ్ళీ ఏం తీసుకొచ్చావు బన్నీ? ఎందుకు అమ్మని కూర్చోమంటున్నా? దిష్టి తీయడానికి పెద్దమ్మా. నాకు దిష్టెందుకు బన్నీ? ప్రెగ్నెంట్ లేడీస్ నిద్రపోయే ముందు దిష్టి తీయించుకోవాలంట, నానమ్మ చెప్పింది. అవును వసు, అది నిజం. పొద్దున్నుంచి ఎవరెవరి కళ్ళు పడుతుంటాయి కదా, కొందరి కళ్ళు మంచివి కావు. వారి దృష్టే దిష్టిలా తగిలి ఆరోగ్యం పాడవుతుంది. ఆ దిష్టి పోవడానికి పడుకునే ముందు దిష్టి తీయించుకోవాలి. అందుకే మమ్మీకి నేను దిష్టి తీస్తాను. నువ్వు తీయకూడదు, కావాలంటే పెద్దమ్మ తీస్తుంది. నేనే తీస్తాను మమ్మీ. పిల్లలు దేవుడితో సమానం వసు, ఏం కాదు. బన్నీతోనే దిష్టి తీయించుకో. అదిగో పెద్దమ్మ కూడా చెప్పింది. నువ్వు ఇంకేం మాట్లాడుకు మమ్మీ, ఫస్ట్ కూర్చో. అది కాదు బన్నీ. కూర్చో మమ్మీ. నువ్వు కూడా ఈ మమ్మీ. బన్నీ, ఏం చేస్తున్నావు బన్నీ? మమ్మీకి దిష్టి తీస్తున్నా నానమ్మ. ఎందుకు? మీరిందాక పిన్నికి దిష్టి తీశారు కదా, అందుకే నేను కూడా మమ్మీకి తీశాను. తనంటే కడుపుతో ఉందని దిష్టి తీశాను. మీ అమ్మకెందుకు తీశావు? అది నానమ్మ, పిన్ని బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పింది కదా, మమ్మీకి కూడా కాళ్ళ నొప్పులు వస్తున్నాయంట. లెగ్ పెయిన్స్ పోతాయని తీసా నానమ్మ. హారిక కోసం నీళ్ళ బకెట్తో వసు మెట్లు ఎక్కి దిగింది కదా అత్తయ్య, అందుకని కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయట. దిష్టి తగిలిందేమో అనుకుని బన్నీ అమాయకంగా దిష్టి తీశాడు. చిన్నపిల్లలతో దిష్టి తీయించుకోకూడదు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. అలాగే అత్తయ్య. మమ్మీ, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? బయట పడేయాలి. కాస్తుంటే ముగ్గురం దొరికిపోయేవాళ్ళం కదా బన్నీ. అవును పెద్దమ్మా, అందుకే కావాలనే లెగ్ పెయిన్స్ అని నానమ్మ దగ్గర మాట మార్చాను. నువ్వు ఆ మాట చెప్పడం మంచిదైంది బన్నీ, లేదంటే నాన్నమ్మ దగ్గర ఇరుక్కునేవాళ్ళం. మమ్మీ గురించి డాడీ నాన్నమ్మకు చెప్పే వరకు నువ్వు తొందరపడి ఏ పని చెయ్యకు బన్నీ. మమ్మీ ప్రాబ్లమ్స్లో పడుతుంది. అవును, నానమ్మ మమ్మీని తిడతారు. అలా అని కాదులే బన్నీ, నాన్నమ్మకి విషయం తెలిసే వరకు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. డాడీని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా. ఓకే మమ్మీ, ఇంకెప్పుడు నానమ్మకి డౌట్ వచ్చేలా ప్రవర్తించను. ఇవి బయటపడేసి వస్తాను. ఏంటే అఖిల్ ఇంకా రాలేదా? లేదాంటీ, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. పొద్దుననగా వెళ్ళాడే. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. మనీ కోసం ఫ్రెండ్స్ దగ్గర ట్రై చేస్తున్నాడేమో ఆంటీ. 10 లక్షలు ఇచ్చే ఫ్రెండ్స్ వాడికెవరున్నారే? ఇస్తే మీ అభిబావ ఇవ్వాలి, లేదా మీ అమ్మని అడగాలి. పోనీ మా మామ్ని అడిగినా? ఇప్పుడు అడుగుతావు, మళ్ళీ ఏదైనా అవసరం పడితే అప్పుడు అడుగుతావా?
ఎన్నిసార్లు అడుగుతావే? మా మామ్ దగ్గర చాలా మనీ ఉంది ఆంటీ. నేనెంత అడిగినా ఇస్తుంది. ఓసి పిచ్చిదానా, నువ్వు మీ ఇంటి నుంచి డబ్బులు తీసుకురావడం కాదు, అఖిల్ ఈ ఇంటి నుంచే తీసుకోవాలి. అర్థమైందా? అఖిల్ వచ్చేసావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? మనీ అడ్జస్ట్ అయిందా? నేను మనీ కోసం అనలేదు. చిన్నడా, తాగొచ్చావా? అవును. నువ్వు డ్రింక్ చేయడం ఏంటి అఖిల్? ఏం చేయమంటావు మరి? త్వరగా ఈవెంట్ స్టార్ట్ చేయాలి. డిజైన్ కూడా రెడీ అయింది. మనీ కావాలి. ఫోన్లు చేస్తున్నారు. అభి అన్నయ్య డబ్బులు ఇవ్వను అన్నాడు. వసు వదనేమో కుదరదు అంది. ఫ్రెండ్స్ ఏమో లేవు అన్నారు. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. అందుకని తాగి ఇంటికొస్తావా? బుద్ధుందంటరా నీకు? ఏదో చేస్తానని పౌరుషంగా బయటకు వెళ్ళి నువ్వు చేసొచ్చిన పని ఇదా? అసలే పిచ్చి కోపంలో ఉన్నాను. నాకు క్లాసులు పీక కథయా. నీ కోపం ఎవరి మీద అఖిల్? నా మీదనా ఆంటీ మీద? నా మీద. నాకే కోపంగా ఉంది. సొంతంగా ఎదగాలనుకుని ఏమీ చేయలేకపోతున్నాను. అప్పుడు నువ్వు కోపం తెచ్చుకోవాల్సింది ఓ వసు మీద, అభి మీదరా. నీ మీదో లేక మా మీదో కాదు. వసు ఒక్కని నువ్వెంత నమ్మావు అఖిల్? ఎంతలా గౌరవించావు, నెత్తిన పెట్టుకున్నావు. కానీ తనేం చేసింది? నిన్ను కాలితో తన్నేసింది. నీకు 1 రూపీ కూడా ఇవ్వద్దని అభిబావతో చెప్పేసింది. అంతా ఆ వసు ఒకే చేసింది. అవునరా, ఆ వసు అడ్డుపడి ఉండకపోతే అభి నీకు డబ్బులిచ్చేవాడు. నువ్వు ఈవెంట్ మొదలు పెట్టుండేవాడివి కదా. ఆ వసుకు నువ్వు ఎదగటం ఇష్టం లేదు. నిన్ను అడగదొక్కుతోంది. నువ్వు అడుక్కు తినాలని దాని కోరికేమో. వాళ్ళ ఉద్దేశాలు అలా ఉంటే నువ్వేమో డ్రింక్ చేసి వచ్చావు అఖిల్. సొల్యూషన్ వెతకుండా తప్పదాగొచ్చి తప్పు చేసావు. నా దగ్గర ఏ సొల్యూషన్ లేదు. నీ దగ్గర ఉంటే చెప్పు. నాకు వెంటనే 10 లక్షలు కావాలి. రేపు మీ అన్నయ్యని అడగరా? ఇవ్వనని ఈ రోజే చెప్పాడు కదా. కష్టపడి పని చేశాను, కూలి ఇవ్వండి అని అడిగితే ఎవరివ్వర్రా? అసలు కూలి అడగాల్సిన కర్మ నీకేంట్రా? ఇంకేం అడగాలి? వాటా అడుగు అఖిల్. ఆస్తిలో భాగం అడుగు. అవునరా చిన్నోడా, ఈ ఆస్తి మొత్తం మీ ముగ్గురిది. ఇందులో మీ అన్నయ్యలతో పాటు నీకు వాటా ఉంది. నీ డబ్బు అడిగి తీసుకునే హక్కు నీకుంది. నీ భాగం పంచమని అడుగు. ఎస్ అఖిల్. రేపు డైరెక్ట్ గా మావయ్య గారిని, అత్తయ్య గారిని ఆస్తిలో మన వాటా కావాలని అడుగు. అప్పుడు చచ్చినట్టు ఇస్తారు. హ్యాపీగా ఈవెంట్ చేసుకోవచ్చు మనం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆస్తిలో వాటా అడిగితే ఏమంటారో అనా? ఇంతదాకా వచ్చాక వాళ్ళ గురించి ఆలోచించటం అనవసరంరా. వసు, అభిలు నీ గురించి ఆలోచించారా? లేదు కదా. మనం ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అఖిల్. మన గురించి, మనకి పుట్టబోయే పిల్లల గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. లేదంటే ఆంటీ చెప్పినట్టు అడుక్కు తింటాం. ఓకే. రేపు మళ్ళీ అన్నయ్యని డబ్బులు అడుగుతాను. ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. నాకు తెలుసు. రేపు అఖిల్ ఆస్తిలో వాటా అడిగే ధైర్యం చేస్తాడా ఆంటీ? ఎవరికోసం చేస్తాడే? నీ కోసం, నీ పిల్లల కోసం అని చెప్పాను కదా. చెయ్యకు చస్తాడా? ఇవ్వకపోతే రేపు ఇల్లు రణరంగమే.
10 అవుతుంది. ఈయన ఇంకా రాలేదేంటి? ఈ పాటికి దర్శనం ఇస్తారు కదా.